20 साहिवाल काउस फॉर सेल के लिए हमेशा अवेलेबल रहती है। రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ప్రకాష్ డైరీ ఫామ్లో ఉన్నామండి. చూసుకోవచ్చు మొత్తం కూడా ఇవన్నీ కూడా ప్రెగ్నెంటా లేకపోతే మిల్కింగ్ అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. బాయ్ నమస్తే బాయ్. नमस्कार नरेश भाई, पहली बात तो आपका स्वागत है हरियाणा में। థ్యాంక్ యూ బాయ్. और क्या बोलते हैं, जो हमारे डेयरी फार्म का नेम है वो प्रकाश डेयरी फार्म हमारे डेयरी फार्म का नेम है। और हमारे डेयरी फार्म पर एट प्रेजेंट 20 साहिवाल काउस फॉर सेल के लिए हमेशा अवेलेबल रहती है। ओके. और प्राइसिंग की बात करें तो हमारे डेयरी फार्म पर 40-45 रेट स्टार्ट हो गए, 50 और 60 डिपेंड्स अपॉन काउस क्वालिटी एंड काउस मिल्क। ओके. अभी पूरा गाबन वाला है या मिल्किंग? अभी पूरा गैबन वाला भी और मिल्किंग वाला भी ఓకే है। दोनों है. हाँ जी, दोनों है अभी। ఓకే. స్టార్టింగ్ ప్రైస్ 40 సే. स्टार्टिंग प्राइस 40 से 40,000 నుంచి అయితే సాహివాల్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే సుడి ఫస్ట్ లాక్టేషన్ అట్లాగే మిల్కింగ్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కొక్కటి అయితే మనం అడుగుదాం. భయ్యా ఓ అభి ఓ స్టార్టింగ్ गाय का डिटेल्स सर, बताइए. ये हमारा फर्स्ट लैक्टेशन का काऊ है। తొలిత ఆవు అని टू చెప్తున్నారు. टीथ है सर, हाँ, भाई. साथ में इसके मेल काफ है नीचे। मेल काफ ఉందా చూసుకోవచ్చు. मेल काफ अभी सर 14 लीटर मिल्क रेडी है। 14 లీటర్ మిల్క్ రెడీ रेडी है 14 లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి అని చెప్తున్నారు. కిतना दिन हो गए भाई? सर, इसको भी 4 डेज हो गए। 4 డేస్. ఓకే, 4 రోజులు అవుతుంది. 14 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. క్యా లెక్టేషన్ భాయ్ కిतना ये फर्स्ट लैक्टेशन है, 4 टीथ है। ఓకే 4 టీత్ 4 పళ్ళ మీద ఉంది. తొలితలో ఉందండి ఆవు వచ్చేసి. ప్యూర్ సాహివాల్ భాయ్, या प्योर साहिवाल। ప్యూర్ సాహివాల్ బ్రీడ్కి సంబంధించిన ఇక్కడ కనబడుతుందిగా ఆవు ఇది. మీకు ఎవరికైనా ఇలాంటి ఆవులు కావాలన్నా కూడా నేరుగా రావచ్చు అండి. 40,000 నుంచి ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్. కితనే తక్ భయ్యా? सर डिपेंड्स ऑन क्वालिटी. डिपेंड्स अपॉन क्वालिटी 50,000, 55,000, 60,000। ఓకే. डिपेंड्स अपॉन काउस क्वालिटी सर। ఓకే, డిపెండ్స్ ఆన్ క్వాలిటీ బట్టి దాని ఈతని బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఇవన్నీ కూడా క్వాలిటీ గల ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి. ఫస్ట్ టైమర్ 40,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. 40,000, 45,000, 50,000 కూడా ఉంది. చూసుకోవచ్చు ఇదైతే 4 రోజులు అయింది డెలివరీ అయ్యి. ఫస్ట్ లాక్టేషన్లో 14 లీటర్ మిల్క్ కెపాసిటీ గల ఆవుని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. మొత్తం కూడా సాహివాల్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి. ప్రజెంట్ మనం హర్యానా కర్నల్ డిస్ట్రిక్ట్ ప్రకాష్ డైరీ ఫామ్లో ఉన్నాం. भाई सेकंड गाय सर का फिर ये हमारा सेकंड लैक्टेशन का काऊ है भाई. अभी 10 डेज पेंडिंग है डिलीवरी के लिए। अच्छा, डिलीवरी को 10 రోజులు టైం मिल्किंग कैपेसिटी लगभग 17-18 लीटर का रहने वाला है। భయ్యా చూసుకోవచ్చు ఇంకొక 10 డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు. సెకండ్ టైం రే భాయ్? सेकंड टाइमर రెండో ఈతలో ఉంది. యావ్ వచ్చేసి ఇంకొక 10 డేస్ అయితే టైం ఉంది డెలివరీ అవ్వడానికి. भैया दूध का कैपेसिटी भाई डिलीवरी दूध सर कैपेसिटी इसका लगभग 17-18 लीटर का, टाइम का 8 लीटर। ఓకే, టైంకి అయితే 8 లీటర్ల పాలిచ్చే ఆవుని కూడా చెప్తున్నారు. డెలివరీ అయినాక మనకైతే 16 లీటర్లు 15 లీటర్ల పాలిచ్చే ఆవుని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు మంచి క్వాలిటీ అండి. చూసుకోండి హైట్ సైజు మొత్తం అన్నీ చూసుకోండి. హంప్ క్వాలిటీ అయితేంది, అడ్డర్ క్వాలిటీ అయితేంది, నిప్పులు చూడు చాలా ప్రశాంతంగా ఉంది. మన కాలు తన్నడం కానీ ఎలాంటి ఏం లేవు. చూసుకోవచ్చండి అన్నీ కూడా చూసుకోండి. క్వాలిటీ చూసుకోండి, స్కిన్ క్వాలిటీ, అడ్డర్ క్వాలిటీ అన్నీ చూసుకున్న తర్వాత కొనుగోలు చేయండి. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి ప్రకాష్ డైరీ ఫామ్లో అయితే చెప్పడం జరుగుతుందండి. చూసుకోవచ్చు 40,000 నుంచి ఉంది స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయండి. భయ్యా A2 మిల్క్ क्या? A2 మిల్క్ సర్ సాహివాల్ చూసుకోవచ్చు. మనకి A2 మిల్క్ అయితే చాలా రేట్ ఉంటుంది మనకి మన హైదరాబాద్లో కూడా. सर जो हमारे डेयरी फार्म पर जो काउस का मिल्क प्राइस है सर वो 60 रुपीज से स्टार्ट है। 60 HF का 60 जाता है, साहिवाल का 65 to 70 जाता है। అచ్చా చూసుకోవచ్చు 60-65 రూపాయలు అయితే ఉంటుందని చెప్తున్నారు. లీటర్కి వచ్చేసి మన దగ్గర అయితే 100 పైన అమ్ముతుంటారు. सर फिर ये हमारा सेकंड लैक्टेशन का काऊ है। हाँ. फर्स्ट लैक्टेशन में इसने 15 लीटर मिल्क दिया है। अच्छा, प्योर साहिवाल नस्ल का सर, ब्रीड कैरेक्टर देख सकते हैं చూసుకోవచ్చు साहिवाल। క్యారెక్టర్స్ చూసుకోవచ్చు అని చెప్తున్నారు. అభి अभी सर 15 डेज पेंडिंग है, काफी करना। 15 రోజులు అయితే పెండింగ్ ఉంది ఇది. ఇంకా చూసుకోవచ్చు డెలివరీ होने के बाद कितना दिया? सर डिलीवरी होने के बाद ये लमसम इस बार 18 लीटर तक मिल्क निकालेगा। ఓకే 18 లీటర్ల వరకు అయితే పోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది డెలివరీ అయినాక. చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా మనకి. అన్ని కూడా 40,000 నుంచి అయితే 45,000, 50,000 అట్లా ఉన్నాయి. 10 రోజుల్లో డెలివరీ ఉన్నాయి, అలాగే వారం రోజులు డెలివరీ ఉన్నాయి. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. మంచి बिल्कुल सर, ये देख చూసుకోవచ్చు. बंद। బాయ్ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా చూసుకోండి. మొత్తం కూడా సాహివాల్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి. अगर सर किसी को 6 मंथ्स का 7 मंथ्स का प्रेग्नेंट काऊ चाहिए तो कम रेट में, मतलब 50-55 के रेट में अच्छा, मतलब प्रेगनेंसी वाला रेडी टू डिलीवर भी, और मतलब आपको जो क्या बोलते हैं प्रेग्नेंट काऊ भी सिचुएशन में वो भी अवेलेबल हो जाएगा आपको। ఓకే చూసుకోవచ్చు 6 నెలలు 5 నెలల సూడితో ఉన్న ఆవులు కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయని చెప్తున్నారు. మొత్తం కూడా మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా सर एक बार हमारा साहिवाल काऊ सेकंड लैक्टेशन का రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई सर इसका लगभग 20 लीटर का मिल्किंग कैपेसिटी है। 20 లీటర్ల अभी పాలు 4 to 5 डेज पेंडिंग है। 4 to 5 డేస్ 4-5 రోజులు ఇంకా టైం ఉంది. 20 లీటర్ల పాలిచ్చే ఆవు ఇది. చూసుకోవచ్చు, మీరు చూసుకోండి. మేము చెప్పడం కాదు, వాళ్ళు చెప్పడం కాదు, మీరు చూసుకోవాలండి. 20 లీటర్ల పాలిచ్చామని చెప్తున్నారు. 4 డేస్ పెండింగ్. 4 to 5 డేస్ 4 to 5 డేస్ 4-5 రోజుల్లో డెలివరీ అయ్యే ఆవు ఇది. సాహివాల్ ప్యూర్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే ఇక్కడ అమ్మకానికి ఉన్నాయండి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా.
40 से स्टार्ट हुआ 40,000 रेट स्टार्ट है सर। अगर कोई सिंगल काउ लेता है इसका रेट 65,000 है इसका। అచ్చా ఓకే 65,000 చెప్తున్నారు 20 లీటర్ల పాలిచ్చే ఆవుల ధర కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు 20 లీటర్ మిల్క్ కెపాసిటీ గల ఆవు ఇది సాహివాల్ బ్రీడ్కి సంబంధించింది బాంధోబాయ్ చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ అండి ఎక్కడైనా దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఇక్కడ ప్రకాష్ డైరీ ఫామ్ మనకైతే చెప్పడం జరుగుతుందండి క్వాలిటీ చూసుకోండి హంప్ చూసుకోండి అన్ని క్వాలిటీ అడ్డర్ క్వాలిటీ చూసుకోండి పాలు ఇచ్చే ఆవులు కంపల్సరీ ఇక్కడ పాలు చెక్ చేసుకోండి सर फिर ये एक और हमारा फर्स्ट लैक्टेशन का सर ये हीफर हमारा फर्स्ट टाइमर टूथ ओके ही था सर मुंह से अभी अच्छा फर्स्ट टाइमर टूथ ही था सर बिल्कुल कूल नेचर का ये देख सकते हैं ఓకే ये देख ఫస్ట్ టైమర్ చూసుకోవచ్చు सकते हैं फर्स्ट टाइमर बिल्कुल ఇలాంటి తన్నడం కానీ అలాంటి ఏం చేయట్లేవు ఇక్కడైతే ఫస్ట్ టైమర్ ఇదైతే బై డెలివరీ హోయా नहीं सर इसके अंदर 15 डेज पेंडिंग है 15 డేస్ 15 రోజులు అయితే టైం పడుతుందని చెప్తున్నారు డెలివరీ అవ్వడానికి డెలివరీ అవ్వడానికి दूध कितना दिया सर दिल्ली में फर्स्ट लैक्टेशन में दूध निकालेंगे 14 लीटर 7 लीटर 7 7 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నారు ఫస్ట్ టైమర్ కాబట్టి మనకి సెకండ్ టైమర్లో ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా फुल साइज का साइज है सर फुल साइज का ఫుల్ సైజు కవ్ వచ్చేసి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి ఇంకా 15 డేస్ అయితే టైం ఉంది డెలివరీ అవ్వడానికి ఇది క్వాలిటీని బట్టి మనకైతే రేట్ అనేది మారుతుంటుంది చూసుకోవచ్చు అన్నీ కూడా రేట్ల సాహివాల్ అయితే బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే సేల్కి ఉన్నాయండి ఇక్కడ ప్రకాష్ డైరీ ఫామ్ హర్యానా కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్నాం ప్రజెంట్ మీకు ఎవరికైనా ఆవులు కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది బంధుబాయ్ ఫస్ట్ టైమర్ ఆవులు ఉన్నాయి సెకండ్ టైమర్ ఆవులు ఉన్నాయి అన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి అట్లాగే మిల్కింగ్ కూడా కౌస్ ఉన్నాయండి సాహివాల్ బ్రీడ్ सर एचएफ ब्रीड भी मिल जाएगा क्रॉस ब्रीड भी मिल जाएगा आपको जैसे साहिवाल में कुछ क्रॉस है जर्सी है या फिर एचएफ भी पूरा गाय मिल पूरा गाय मिल जाएगा सर आपको ఓకే అన్ని బ్రీడ్లకు సంబంధించిన सर ఆవులు फिर एक और ये हमारा मिल्क थीफर है अभी दांत नहीं किया अभी ఓకే పాల పళ్ళ మీద ఉందని చెప్తున్నారు ఇక్కడ అన్ని బ్రీడ్లకు సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి ఉంటాయని కూడా మనకి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు బై फर्स्ट लैक्टेशन ఫస్ట్ లాక్టేషన్ కిतना दिन టైం लगता सर इसको भी 15 डेज पेंडिंग अभी 15 డేస్ 15 రోజులు అయితే టైం పడుతుందని చెప్తున్నారు డెలివరీ అవ్వడానికి చూసుకోవచ్చు ఇది కూడా 15 డేస్ టైం ఉందని చెప్తున్నారు ఫస్ట్ టైమర్ ఇది हाँ जी फर्स्ट टाइमर सर బై दूध డెలివరీ होने सर दूध ये देगी टाइम का 6 లీటర్ 6 లీటర్ ఒక 6 లీటర్ల పాలు ఇచ్చేది 12 లీటర్ల పాలు ఇచ్చేది రోజు వచ్చేసి 12 లీటర్ల పాలు ఇచ్చే ఆవిడ చూసుకోవచ్చు బాగుంది క్వాలిటీ అచ్చా క్వాలిటీ బాగుంది చూసుకోవచ్చు దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చండి అన్ని చూసుకున్న తర్వాత కొనుగోలు చేయండి भाई तो ट्रांसपोर्ट इसका डिटेल्स बताइए सर ट्रांसपोर्ट अगर कोई हैदराबाद आंध्रा अराउंड जो ट्रांसपोर्ट है पर काउ के पीछे आपको विद लेबर फूड एक्सपेंस लगभग यही 12 to 30,000 पर कैटल के पीछे आपको एक्सपेंस आएगा इफ यू आर लुकिंग फॉर 10 काउस ओके చూసుకోవచ్చు भाई रास्ते में कुछ सर प्रॉपर विद परमिशन गवर्नमेंट का पेपर लीगल डॉक्यूमेंट्स पूरा लीगल डॉक्यूमेंट के साथ ही सारा कुछ आता है सर फिर और ये कि हमारा रेडी टू डिलीवर का सेकंड लैक्टेशन का कितना टाइम सर इसमें भी 5 to 7 डेज पेंडिंग है 5 నుంచి 8 రోజుల టైం ఉంది వారం రోజులు డెలివరీ అవుతుంది डिलीवरी होने के बाद दूध भाई सर डिलीवरी होने के बाद लगभग ये टाइम का 7 8 लीटर मिल्क निकालेगा अच्छा 7 లీటర్ 8 లీటర్ అయితే తీయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది సెకండ్ టైం రేకే భాయ్ సెకండ్ టైం సెకండ్ రెండో ఈతలో ఉంది చూసుకోవచ్చు దీని అటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అన్ని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ప్రకాష్ డైరీ ఫామ్ అయితే మనకు చెప్పడం జరుగుతుంది చూసుకోండి ట్రాన్స్పోర్ట్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్తో కూడా వాళ్ళైతే పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది చూసుకోవచ్చు దీని అటర్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్నీ కూడా మంచి క్వాలిటీ గల బ్రీడ్ సంబంధించిన ఆవులు అయితే ఇక్కడ అమ్మకానికి ఉన్నాయండి बिल्कुल सर कूल नेचर का ये देखो बिल्कुल कूल नेचर का हुआ सारा सभी ఓకే చూసుకోవచ్చు దీని అంటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి ఇంకొక ఆవు కూడా మనకి తీస్తున్నారు భయ్యా ఏ గాయ का डिटेल बताइए सर ये सेकंड लैक्टेशन किया है రెండో ఈతలో फर्स्ट लैक्टेशन में सर इसने 16 लीटर मिल्क निकाला है अच्छा अब सेकंड लैक्टेशन में आपको जैसे 20 लीटर मिल्क निकालेगा अभी इसके अंदर भी 20 डेज पेंडिंग अभी 20 డేస్ టైం ఉంది ఇంకా ఫస్ట్ లాక్టేషన్ లో 16 లీటర్ పాలు తీసారంట ఇప్పుడైతే ఇంకొక 20 లీటర్ల ऐसे रोक दे जिसको नीचे लगा ऐसे रोक दे చూసుకోవచ్చు 20 లీటర్ల పాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని దగ్గర आराम से रोक दे 15 दिन టైం लगता है भाई सर 15 डेज पेंडिंग है इसको 15 డేస్ అయితే ఇదైతే ఇంకా టైం ఉంది డెలివరీ అవ్వడానికి చూసుకోవచ్చు క్వాలిటీ మెయిన్ అండి క్వాలిటీ చూసుకోండి सर रेट जो है क्वालिटी के अकॉर्डिंग है सर रेट सर 40,000 वाला का वो भी है 50,000 वाला भी है 60,000 वाला भी है वो डिपेंड अपॉन क्वालिटी డిపెండ్స్ ఆన్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది 40,000 ఉంది 50,000 ఉంది 60,000 बांध చూసుకోవచ్చు మీకు ఎలాంటి క్వాలిటీ ఆవులు కావాలన్నా ఇక్కడైతే అన్ని బ్రీడ్లకు సంబంధించిన ఆవులు హెచ్ఎఫ్ అయితే జెర్సీ అయితే రాటి సాహివాల్ తార్పార్కర్ అన్ని బ్రీడ్లకు సంబంధించిన ఆవులు అయితే ఇక్కడ అమ్మకానికి ఉన్నాయండి ప్రజెంట్ అయితే మనం ప్రకాష్ డైరీ ఫామ్ హర్యానా కర్నూలులో ఉన్నాం చూసుకోవచ్చు उसमें सर भी 1 मंथ पेंडिंग है जैसे कोई ऐसा सूडी वाला काउ लेता है 1 मंथ पेंडिंग है ये अराउंड 50 और 55 के रेंज में आपको मिल जाएगा अच्छा 50-55 వేలలో మనకి ఈ ఆవు వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు भाई वो डिलीवरी होने के कितना दूध दिया सर ये डिलीवरी होने के बाद ये लमसम में 15 लीटर तक दूध देगा 15 లీటర్ ఆరామ్ से ఓకే 15 లీటర్ల పాలు అయితే ఆరామ్ से ఇస్తుందని చెప్తున్నారు చూసుకోవచ్చు సాహివాల్ బ్రీడ్ साहिवाल ब्रीड ओरिजिनल సాహివాల్ బ్రీడ్ సంబంధించిన ఆవులు కూడా వీళ్ళ ఫామ్లో ఉన్నాయండి చూసుకోండి టైం అయితే ఉంది ఇంకా ఆ పాలు కూడా చూసుకోవచ్చు మనకైతే డెలివరీ అయినాక కూడా 15 లీటర్ పాలు ఇచ్చే ఆవు అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి 50, 55, 40, 45
అట్లా ఉన్నాయి రేట్లు వచ్చేసి బాగుంది. చూసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోండి. जो हमारे फार्म की लोकेशन रहने वाली है वो नई दिल्ली से 125 किलोमीटर है, करनाल सिटी के अंदर प्रकाश डेयरी फार्म, नियर बाय पुरानी अनाज मंडी। ओके भाई, किसान को कुछ गारंटी है क्या इधर? सर जो भी काव देंगे विद प्रॉपरली ट्रस्ट के साथ देंगे, और प्रॉपर निप्पल वेपर, अगर कोई किसान प्रेगनेंसी गाय लेता है तो प्रॉपर निप्पल के साथ हर चीज़ की गारंटी रहेगी हमारी, मिल्क की, निप्पल की, ट्रैवलिंग की, सब चीज़ की गारंटी रहेगी हमारी। ठीक है रजत भाई, कॉन्टैक्ट नंबर बताइए ना एक बार। सर हमारा कॉन्टैक्ट नंबर है 7082143543। ठीक है, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.